హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఈ 2025 మార్చి నెల ఫాల్గుణ మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది, షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. శివపార్వతుల ముద్దుల తనయుడు కార్తికేయుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అంటూ భక్తులు వివిధ పేర్లతో భక్తితో పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని స్కంద షష్ఠిగా పిలుస్తారు. ఈ స్కంద షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంకితం చేయబడింది. ఈ స్కంద షష్ఠి రోజు శ్రీ కుమారస్వామి వారిని భక్తి శ్రద్ధలతో భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ రోజున స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. 2025 ఫాల్గుణ మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాము. 2025 మార్చి 4వ తేదీ మంగళవారం శుక్లపక్ష షష్ఠి తిథి రాత్రి 8:07 ప్రారంభమై ఆ మరునాడు మార్చి 5వ తేదీ బుధవారం సాయంత్రం 5:48 శుక్లపక్ష షష్ఠి తిథి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం మార్చి 5వ తేదీ బుధవారం స్కంద షష్ఠిగా జరుపుకోవాలి. ఈ రోజున భరణి నక్షత్రం ఉదయం 7:22 వరకు ఉంటుంది. ఆ తదుపరి కృత్తికా నక్షత్రం మర్నాడు మార్చి 6వ తేదీ గురువారం తెల్లవారుజామున 5:53 వరకు ఉంటుంది. సంతానం లేని దంపతులు ఈ స్కంద షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలానే భార్యాభర్తల మధ్య ఎవరికైతే తరచుగా గొడవలు వస్తాయో అలాంటి వారు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అలానే పిల్లలు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ స్కంద షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా ఆరాధించడం ఎంతో మంచిది. ఈ రోజున నైవేద్యంగా పాలు, పండ్లు, కొబ్బరికాయ, చిమ్మిలి, చలిమిడి సమర్పించడం ఎంతో ఉత్తమం. ఈ స్కంద షష్ఠి రోజున స్కంద షష్ఠి కవచం, స్కంద పురాణం మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రం పఠించడం ఎంతో మంచిది. వీటిని పఠించలేమో అనుకునేవారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళిని పఠించడం ఎంతో మంచిది. తెలుసుకున్నారు కదండి, ఈ 2025 మార్చి నెల ఫాల్గుణ మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది, షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.